గుడ్ మార్నింగ్ ఓమ్ని షేర్ హోల్డర్స్కి ఒకసారి మనం స్టాక్ వ్యాలెట్ నుంచి ఎక్స్చేంజ్కు పంపించే విధానం చూద్దాం. ముందుగా స్టాక్ వ్యాలెట్లో యాప్ ఓపెన్ చేయండి. మీకు ఇలా లాగిన్ అయిన షేర్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ ఓమ్ని ఎక్స్చేంజ్ లాగిన్ కండి, ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం డిపాజిట్ పేజ్లోకి వెళ్దాం. డిపాజిట్ పేజ్లో ఇక్కడ యూఎస్డిటీ టీథర్ యూఎస్డిటీ కనిపిస్తుంది. ఇక్కడ ఓఎస్విఎన్ సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీకు డిపాజిట్ అనే మీద కనిపిస్తుంది. ఇక్కడ బార్ కోడ్ లేదా ఈ పక్క పొంటిది కనిపిస్తుంది. చేరి తగిలిస్తే మీకు కాపీ టు క్లిప్ బోర్డ్ అని కనిపిస్తుంది. అంటే ఈ డిపాజిట్ ఐడి కాపీ అయ్యింది అని చెప్తుంది. కాబట్టి ఇలా కాపీ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఓఎస్విఎన్ సెలెక్ట్ చేయాలి. యూఎస్డిటీ ఉంటే చేయగానే మీకు ఇక్కడ డిపాజిట్ ఐడి కనిపిస్తుంది. వేరే మొబైల్ ద్వారా చేసేది ఉంటే, అంటే ఇది ఇక్కడ ఎక్స్చేంజ్ ఇక్కడ లాగిన్ అయ్యి మొబైల్లో స్టాక్ వ్యాలెట్ ఓపెన్ చేసేది ఉంటే డైరెక్ట్ స్కాన్ కూడా చేయొచ్చు అని చెప్తున్నారు. కానీ అవసరం లేదు. ఇగో డిపాజిట్ ఐడిని క్లిక్ చేస్తే ఇలా చేయగలిగిస్తే కాపీ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఈ వ్యాలెట్లోకి వచ్చేసి వ్యాలెట్లో మనకి ఇక్కడ కింద సెండ్, రిసీవ్, విత్డ్రా, స్వాప్ అని ఉంది. విత్డ్రా మీద క్లిక్ ఇద్దాం. విత్డ్రా మీద క్లిక్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది ఓమ్ని యూఐడి అని. ఎంటర్ అమౌంట్ అంటుంది. ఉదాహరణకు ఒక 5 టైప్ చేశాను మీకు చూపించడానికి. ఐడి ఇక్కడ ఏం చేయాలి, యూఐడి మన కాపీ చేసుకున్న యూఐడి పేస్ట్ చేయాలి. ఓమ్ని యూఐడి ఇగో ఈడ ఇలా కాపీ చేసుకున్నాం. ఈడికి వచ్చినాం, ఈడ పేస్ట్ చేసినాం. ఇక్కడ అమౌంట్ కాడ ఉదాహరణకు ఒక 5 టైప్ చేసాం. మినిమం 1 షేర్ అని చెప్పాడు. ఎగ్జాంపుల్ కోసం నేను ఒక 5 షేర్స్ను పంపించి చూస్తున్నా. ఇక విత్డ్రా అని చేశాను. ఇక్కడ ఇట్లా ప్రాసెసింగ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. విత్డ్రా ప్రాసెస్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్చేంజ్కి పోయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. డిపాజిట్ చేశాం కదా, ఇగో మీకు ఇక్కడ కనిపిస్తుంది ఓఎస్విఎన్ అమౌంట్ స్టాక్ వ్యాలెట్ డిపాజిట్ అయిపోయింది. ఇన్స్టాంటే కదా. ఓఎస్విఎన్ డిపాజిట్ ఇక్కడ యూఎస్డిటీ డిపాజిట్, ఓఎస్విఎన్ డిపాజిట్ అని ఉంటుంది. ఓఎస్డి డిపాజిట్ కంప్లీట్ చేస్తే ఇక్కడ కంప్లీట్ అని కనిపించింది చూడండి. ఇప్పుడు మనం ఒకసారి డాష్ బోర్డ్ మీకు వచ్చి చూద్దాం. డాష్ బోర్డ్ మీకు వస్తే మీకు ఇడగో ఓఎస్వి1 ఓమ్ని షేర్ V1 5 షేర్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇలా కనిపిస్తుంది. కాబట్టి మరొకసారి మీకు చూపిస్తున్నా చూడండి. డిపాజిట్లోకి వెళ్ళాము. ఇక్కడ ఓఎస్విఎన్ సెలెక్ట్ చేసాము. ఇక్కడ డిపాజిట్ ఐడి కాపీ చేసుకున్నాము. ట్రాన్సాక్షన్కి వచ్చాము. ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇగో ఇప్పుడు తగ్గాయి 5. ఇందులో మీకు ట్రాన్సాక్షన్కి వెళ్ళినా కనిపిస్తాయి. ట్రాన్సాక్షన్ హిస్టరీలో విత్డ్రా చేసుకున్నట్టుగో 5 షేర్స్ ఎక్కడికైనా ఈమెయిల్ ఐడికి వెళ్ళాయని చెప్తుంది. అంటే ఈమెయిల్ ఐడితో క్రియేట్ చేసుకున్న వాళ్ళకి వెళ్ళాయని చెప్తున్నాడు. సో మళ్ళీ ఒకసారి విత్డ్రా కొట్టాను. ఇక్కడ యూఐడి పేస్ట్ చేశాను. ఇక్కడ మ్యాక్సిమం అన్నాను. చూద్దాం మ్యాక్సిమం అంటే ఏమవుతాయి. ఇక్కడ ఎన్ని షేర్స్ ఉన్నాయో అన్ని షేర్స్ ఇక్కడ వచ్చేస్తాయి. ఇప్పుడు విత్డ్రా అని కొట్టేశాను. కొట్టగానే ఇక్కడ ప్రాసెస్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అని వచ్చింది. వీటికి వచ్చి మనం ఈ డిపాజిట్ పేజ్లోకి వచ్చి చూసుకుంటే డిపాజిట్లోకి ఇగో ఇక్కడ మీరు చూడొచ్చు. ఫస్ట్ 5 పంపించాను వచ్చేసినాయి. నెక్స్ట్ 568 ఉంటే 528 పంపించాను వచ్చేసినాయి. ఇవి ఈడ ట్రాన్సాక్షన్లో కనిపిస్తాయి. మీరు డాష్ బోర్డ్లోకి వచ్చేస్తే డాష్ బోర్డ్లో ఇక్కడ ఇగో ఓఎస్వి1 ఓమ్ని షేర్ V1 573.02 వచ్చినాయి. ఇలా మనకు యాడ్ అయిపోతాయి. ఇది మనం డిపాజిట్ చేసుకోవాల్సిన ప్రాసెస్. నెక్స్ట్ ప్రాసెస్ ఒక ఎక్స్చేంజ్ ఒకటి ఉంటుంది. ఈ ఎక్స్చేంజ్ వితిన్ 2-3 డేస్లో ఓపెన్ అవుతుంది. కాగానే ఇక్కడ ఏ రేట్ కనిపిస్తే ఆ రేటుకు మనం డిపాజిట్ చేసుకున్న షేర్స్ను మనం సేల్స్ చేసుకొని డాలర్లుగా మార్చుకుంటాం. డాలర్లుగా మార్చిన తర్వాత ఈ విత్డ్రా పేజ్లోకి వెళ్ళి ఇక్కడ ఆల్రెడీ డాలర్స్ ఇక్కడ కనిపిస్తాయి. మనకి ఆ కనిపించిన డాలర్ను మన బినాన్స్ సంబంధించిన అడ్రస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి BNB స్మార్ట్ చేయండి BEP20 అడ్రస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకొని ఎన్ని డాలర్స్ ఉంటే మనం అమ్ముకుంటే షేర్స్ అమ్ముకున్న తర్వాత వచ్చిన డాలర్ ఎన్ని ఉంటాయి ఇక్కడ టైప్ చేసేస్తాం. టైప్ చేసి మనం విత్డ్రా కొట్టేస్తే విత్డ్రా వెళ్ళిపోతుంది. ఏది మన బినాన్స్ లాంటి దానిలోకి. ఇది మనం స్టాక్ వ్యాలెట్ నుంచి డిపాజిట్ చేసుకునే విధానం, ఓమ్ని ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేసుకునే విధానం. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్ ఆల్. మర్చిపోకండి, జాగ్రత్తగా చేసుకోండి.